దయచేసి ఈ వీడియో పిల్లలు, తల్లిదండ్రులు తప్పక చివరి వరకు చూడండి. ఈరోజు ఉదయం కూడా ఆ న్యూస్ చాలా కదిలించి వేస్తుంది. 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఇంటర్మీడియట్‌లో 3,00,000 మంది ఫెయిల్ అయ్యారని చెప్పి చాలామంది ఆ మనోవేదనకు గురై చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ ముందుగా నేను ఇద్దరికి 2 విషయాలు చెప్తాను. ఒకటి ఫస్ట్ పిల్లలకి. యెస్, మీరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చేసుకోవాలన్న ఆలోచనలు చాలామందికి కదిలించి వేస్తున్నాయి. కానీ ఆత్మహత్య చేసుకునే ముందు ఒక పని చేద్దాం. అది మీరందరూ చాలామందికి చెప్పుకోలేరు. కానీ ఆత్మహత్యే మీకు సొల్యూషన్ అని చెప్పి మీరందరూ అనుకుంటున్నారు కదా! అందుకని ఒక చిన్న విషయం చేయండి. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకునే దానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యానికంటే ముందు ఒక పేపర్ తీసుకోండి. అంటే మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేరు, ఆ బాధ ఎవరితో చెప్పుకోలేని విషయంలో ఒక పేపర్ తీసుకోండి. పేపర్ తీసుకొని పేపర్‌కి ఒక సైడు ఆత్మహత్య చేసుకోవడం వల్ల నేను చేయగలిగిన అంటే నాకొచ్చే లాభాలేంటి రాయండి. పక్కన ఆత్మహత్య చేసుకోవడం వల్ల నేను వదిలెళ్ళే విషయాలేంటి అనేది రాయండి. అంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం నేను ఎందుకు చేసుకోవాలో కారణం రాయండి. చేసుకుంటే దానివల్ల వచ్చే నష్టాలు పక్కన రాయండి. కారణాల్లో మీకు ఫస్ట్ కనపడేది, సార్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాను ఒకటి రాయండి. అది కూడా రాయండి. మీకు ఏది అనిపిస్తే కారణాలేంటి. సార్ నాకు భవిష్యత్తు లేదు అని రాస్తారు కదా! కానీ నాకు ఒక చిన్న విషయం చెప్పండి. భవిష్యత్తు లేదు అని మీరు అనుకుంటున్నారు కదా! ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత భవిష్యత్తు లేదని మీరు ఎలా అనుకుంటున్నారు? నాకు అది ఎక్స్‌ప్లెయిన్ చేయండి. నాకు చెప్పకపోయినా కనీసం మీ మనస్సాక్షికి మీరు చెప్పుకోండి. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే భవిష్యత్తు లేదని మీరు ఎలా అనుకుంటున్నారో అక్కడ రాసేటప్పుడు మాత్రం ఆలోచించండి. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారని రాశారు కదా! దాన్ని నేను ఒప్పుకుంటాను. పక్కన పెట్టండి. ఇటు పక్కన ఫెయిల్ అయిన తర్వాత ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి అని రాయండి. తల్లిదండ్రులు ఒక ప్రపంచాన్ని కోల్పోతారు. ఈ దేశం ఒక అద్భుతమైన వ్యక్తిని కోల్పోతుంది. అలాగే రేపటి రోజున మీరు కనుక బతుకుంటే మీ వల్ల 100 మందికి సహాయం జరుగుండొచ్చేమో. ఒక మదర్ తెరీసా అవ్వచ్చు, లేకుంటే అబ్దుల్ కలాం అవ్వచ్చు, ఎన్నో లాభాలు జరగొచ్చేమో కూడా రాయండి. అలా మీరు లిస్ట్ చేసుకుంటే మీరు చనిపోవడానికి కేవలం ఒక్క కారణం కనపడుతుంటే చనిపోవడం వల్ల జరిగే నష్టాలు ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత కింద రాయండి ఏమనంటే, ఒకవేళ నేను చావకుండా బతుకుంటే నా లైఫ్లో జరిగే విషయాలంటని చెప్పి రాయండి. దానివల్ల మీరు కొన్ని విషయాలు ఇంకా నేర్చుకుంటారు. దీంట్లో ఏం కన్ఫ్యూజన్ లేదండి, చాలా క్లియర్గా నేను చెప్తున్నాను. ఒక్కసారి మీరు ఆ పేపర్ చూసారనుకోండి, ఎందుకంటే ఆలోచనలు చాలా వస్తాయి, కానీ పేపర్లో రాసినప్పుడు అసలు నిజాలు మీకు తెలుస్తాయి. ఎవరో వచ్చి మీకు చెప్పడం కాదు, ఫస్ట్ మీకు అర్థమవుతుంది. సూసైడ్ చేసుకోవాలన్న ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఇది చూడండి, ఇలా చేయండి. బతికుంటే నా వల్ల వచ్చే లాభాలేంటి సొసైటీకి, నా వల్ల నాకు వచ్చే లాభం ఏంటి, నా వల్ల నాకు పెరిగే కాన్ఫిడెన్స్ ఏంటి. మీరు మార్కులు ఇంటర్మీడియట్ అనుకుంటున్నారు కదా! నేను ఒక్క విషయం అడుగుతాను. సినిమాకి వెళ్ళాలంటే మనకి టికెట్ ఉండాలి. స్టేడియంలోకి వెళ్ళి మ్యాచ్ చూడాలంటే టికెట్ ఉండాలి. కానీ ఒక్కసారి ఆ టికెట్ దేనికి పనికొస్తుంది అంటే లోపలికి వెళ్ళడానికి మాత్రమే పనికొస్తుంది. కానీ లోపలికి వెళ్ళి సినిమా ఎంజాయ్ చేయాల్సింది ఎవరంటే మనం. రేపటి రోజున అదే విషయాన్ని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళాలన్నా, ఉద్యోగం సంపాదించాలన్నా ఎస్, మార్కులు ఉండాలి. కానీ ఎంతవరకు అంటే లోపలికి వెళ్ళడానికి నాకు 60% మార్కులు, 70% మార్కులు ఉండాలి. అంతేగాని నాకు 90% మార్కులు ఉన్నాయని చెప్పి ఎవ్వరు ఉద్యోగం ఇవ్వరండి. లోపలికి వెళ్ళాక మీ తెలివితేటలు బేస్ చేసుకొని ఉద్యోగం ఇస్తారు. నాకు వచ్చి విషయం చెప్పండి, 100 మార్కులతో మీ భవిష్యత్తును కానీ మీ తెలివితేటలు కానీ ఎవరైనా జడ్జ్ చేయగలుగుతారా? ఎగ్జామ్ అనేది మీరు ఎలా చదివారు, ఎలా రాశారని మాత్రమే. ఈరోజు ఎవరో చేసిన పొరపాటుకి మీరు బలవడం ఎంతవరకు న్యాయం ఒకసారి ఆలోచించండి. 18 ఏళ్ళు ప్రేమగా పెంచుకున్న కొడుకు కానీ కూతురు కానీ ఒక్కసారి చనిపోతే మీకు అనిపిస్తుంది, ఏముంది సార్ అయిపోయింది, నా లైఫ్ అయిపోయిందని. కానీ మీరు ఎలాంటి విషాదాన్ని వదిలేళ్తున్నాను. ఈరోజు ఒక ఆత్మహత్య అంటే కేవలం ఆత్మహత్య కాదండి, ఒక కుటుంబం అంతా రోడ్డు మీదకి పడడం, ఈ భారతదేశం ఒక అద్భుతమైన వ్యక్తిని కోల్పోవడం. అర్థమైందా? సో తల్లిదండ్రులకు ఒక చిన్న మనవి, పిల్లలకి ఈ టైంలో ఓదార్పుతో పాటు ఆ మనోవేదన తట్టుకునే కాన్ఫిడెన్స్ని మీరు ఇవ్వండి. ఎస్ రా, ఫెయిల్ అయ్యావు, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఎలా చేద్దాం, దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఇదే కాదు, రేపటి రోజున ఏ ఫెయిల్యూర్ వచ్చినా ఎలా ఓవర్కమ్ చేయాలో మన ఇద్దరం డిస్కస్ చేద్దాం. అప్పుడు నీ కాన్ఫిడెన్స్కి నేను ఒక సపోర్ట్గా ఉంటానని చెప్పి ఆ తల్లిదండ్రులు ఇచ్చే సపోర్ట్ చాలా ముఖ్యం. ఈ రోజు నుంచి ఫస్ట్ తల్లిదండ్రులు మీరు ఆల్రెడీ బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. అట్ ద సేమ్ టైం ఆ మనోవేదనకు వాళ్ళకు గురవ్వకుండా వాడికి భవిష్యత్తుని చాలా అద్భుతంగా చూపించండి. ఇప్పుడు నాకు భవిష్యత్తు చాలా అద్భుతంగా కనపడుతుంది అనుకోండి, ఈ బాధలనే చాలా చిన్నవిగా కనపడతాయి. వాళ్ళకి ఈ బాధలు చిన్నవిగా చూపించి భవిష్యత్తును అద్భుతంగా చూపించండి, చాలా బాగుంటుందండి. నాకు ఆ 18 మంది చనిపోవడం ఒక విషాదకరం అయితే, రేపటి రోజున ఇంకొక ఆత్మహత్య జరగకుండా ఆపడం మన బాధ్యత అండి. దయచేసి అది చూడండి. థ్యాంక్ యూ.
సో పేపర్ పెట్టుకొని సూసైడ్ చేసుకోవాలనుకున్నప్పుడల్లా ఈ ఒక్క విషయం, సూసైడ్ చేసుకోవడానికి నాకు గల కారణాలు, ఒకవేళ చేసుకుంటే దానివల్ల వచ్చే విషాదాలు ఫస్ట్ది. రెండోది, సూసైడ్ చేసుకోకుండా నా భవిష్యత్తుని ఎలా డిజైన్ చేసుకోవచ్చు అని ఫస్ట్ రాయండి. అప్పుడు మీ అద్భుతమైన జీవితం మీకు కనపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.